రోహింగ్యాలు, శరణార్థులు వీరిరువురు ఇప్పుడు ఈ దేశాన్ని పట్టి పీడిస్తూ ఉన్నారు. పెహల్గామా ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక సంచలనమైనటువంటి నిర్ణయం, పాకిస్తాన్ మీద విధించిన ఆంక్షలు. పాకిస్తానీలందరూ పాకిస్తాన్ తిరిగి వెళ్ళిపోవాలి. ఈ నెల 29 వరకు డెడ్ లైన్ ఇచ్చారు. ఆ తర్వాత ఎవరైతే ఈ దేశంలో అక్రమంగా ఉన్నారో రోహింగ్యాలు కానీ స్లీపర్ సెల్స్ కానీ వారందరినీ ఏరివేత కార్యక్రమం జరుగుతుంది. అయితే వాటికి సంబంధించి కొన్ని విస్తుపోయేటువంటి నిజాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి, మైండ్ బ్లాక్ అయ్యేటువంటి అంశాలు. సో ఈ అంశాల గురించి మనతో చర్చించడం కోసం సీనియర్ సిటిజన్ సామాజిక రాజకీయ విశ్లేషకులు రాజేశ్వర గారు మనతోటి 99 స్టూడియోకి వచ్చారు. నమస్తే రాజేశ్వర గారు. నమస్కారం అండి. సరే, ఇప్పుడు ఈ రోహింగ్యాలు, స్లీపర్ సెల్స్ ఏమో ఉగ్రవాదానికి సంబంధించినటువంటి ఆ మోకలు, వాళ్ళ ఆపరేషన్స్ ఎప్పటికప్పటికి ఇక్కడ ఉన్న సమాచారం అందిస్తారు. అదేవిధంగా రోహింగ్యాలు. ముందు రోహింగ్యాల గురించి మాట్లాడుకుంటే సార్, మనం ఇప్పుడు మీరు చూస్తున్నారు ఫోటో కూడా, బ్రహ్మనాయుడు గారు రోహింగ్యాలని, స్లీపర్ సెల్స్ని, చట్ట వ్యతిరేక శక్తుల్ని, టెర్రరిస్టుల్ని ఎవరిని కూడా ఒకరి నుంచి ఒకరికి దూరం చేయడానికి అవకాశం లేదు. ఓకే. ఎందుకంటే ప్రతి రోహింగ్యా ఫ్యామిలీ వాళ్ళకే సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే రోహింగ్యా అనపడే ఒక వ్యక్తి కనీసం 4 లేడీస్ని పెళ్లి చేసుకుంటాడు. నలుగురిని. ఆ యొక్క రోహింగ్యా యొక్క సొసైటీలో లేడీ వచ్చేసి కేవలం పిల్లల్ని కనడానికే, ఆమెకు ఎలాంటి స్వతంత్రమైనటువంటి భావాలు, హక్కులు ఉండవు. ఓకే. అందువల్ల 10 నుంచి 12 మంది, 15 మంది పిల్లల్ని ఒక్కొక్క లేడీ కంటుంది. మరి ఇంతమంది కంటే వీళ్ళు రోహింగ్యాలు అసలే వాళ్ళే శరణార్థులు, ఎక్కడి నుంచో వచ్చారు. మరి ఈ పిల్లల్ని ఎలా పోషిస్తారు? ఈ దేశం మీద వదిలేస్తారు, భారతదేశం మీద. దేశం మీద వదిలేసినప్పుడు వాళ్ళకు కూడా ఎంతో కొంత డబ్బులు కావాలి కదా, బతకడానికి తిండి కావాలి కదా. చిన్న చిన్న వ్యాపారాలు, తోపుడు బండి అనుకోండి, కూల్ డ్రింక్స్ అనుకోండి, లేదా ఇంకేదైనా అనుకోండి, ఇవి చేస్తూ వాళ్ళకి ఫినాన్షియల్గా సపోర్ట్ చేసే టెర్రరిస్ట్ గ్రూప్లకి కావాల్సిన సమాచారం ఇస్తూ ఉంటారు. ఏ రోజు హైదరాబాద్ ఎలాంటి పొజిషన్లో ఉందంటే ఎప్పుడు వీళ్ళ వల్ల ఎలాంటి బాంబు పేలుతుందో తెలియదు. ఏ సొసైటీని వీళ్ళు వచ్చేసి డిస్టర్బ్ చేస్తారో తెలియదు, ఏ కాలనీని డిస్టర్బ్ చేస్తారో తెలియదు. ఈ రోహింగ్యాలకి సపోర్ట్ చేసేది మన ఓల్డ్ సిటీనే. ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి పాకిస్తానీలు కానివ్వండి, మన యొక్క ఇక్కడే పుట్టిపోయిన ముస్లిమ్స్ కానివ్వండి, ఇంకా వేరే వాళ్ళు కానివ్వండి, వీళ్ళకి సపోర్ట్ చేస్తూ మన హైదరాబాద్ని చాలా 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 ఇబ్బందికరమైన పొజిషన్లో తీసుకుపోతున్నారు. సరే, ఇప్పుడు మీకు హైదరాబాద్తో ఎన్ని సంవత్సరాల అనుబంధం ఉంది రాజేశ్వర గారు? నేను పుట్టింది పెరిగింది వరంగల్, కానీ హైదరాబాదు 1974 నుంచి వస్తున్నాను. 1980 నుంచి మ్యాక్సిమం ఇక్కడే ఉన్నాను. దాదాపు 50 సంవత్సరాలు మీకు హైదరాబాద్ ఇన్ అండ్ అవుట్ మొత్తం తెలుసు. ఎస్. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా బైక్ మీద మెయిన్ రోడ్ పోయిన సందు తిరిగిపోతుంటాను. సో మొత్తం చూస్తారు, పరిసరాన్ని గమనిస్తుంటాను. అయితే ఈ రోహింగ్యాలు వచ్చేసి వాళ్ళ నేటివిటీ వచ్చేసి మియన్మార్, బర్మా, బంగ్లాదేశ్ కాదు, బర్మానే. అయితే వీళ్ళు చేసే అరాచకాలు భరించలేక బర్మా వచ్చేసి 1990 ఆ సమయంలో వీళ్ళని బ్యాన్ చేసింది. ఓకే. వీళ్ళని బ్యాన్ చేస్తే వీళ్ళు వచ్చేసి బంగ్లాదేశ్లో పడ్డారు. కానీ బంగ్లాదేశ్ ఆల్రెడీ పూర్ కంట్రీ, వీళ్ళకి కావాల్సిన సదుపాయాలు అక్కడ దొరకవు. అందువల్ల ఇంకా ఎలాంటి అవకాశం ఉందని చూస్తే పక్కన ఉన్న భారతదేశం మీద వీళ్ళకి కన్నుపడింది. ఇంకా బంగ్లాదేశ్ నుంచి ఆ వెస్ట్ బెంగాల్ బోర్డర్లో నుంచి చొరబడిపోతున్నారు. వీళ్ళకి సపోర్టుగా ఈవెన్ ఈ రోజు ఉన్నటువంటి సీఎం మమతా గారు కూడా వీళ్ళకి సపోర్ట్ చేస్తారు. వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి ఎందుకు? ఓట్ల కోసం, కేవలం ఓట్ల కోసం. ఇక్కడ ఒక విషయం రాజేశ్వర గారు, మీరు ఓట్ల కోసం ఉన్నారు కాబట్టి ఇక్కడ ఒక అంశం, నేను నా దగ్గర కొన్ని ఎవిడెన్స్తో ఉన్నటువంటి ఆధారాలని, ఒక ఎఫ్ఐఆర్ సంబంధించిన ఎవిడెన్స్ చెప్తున్నాను నేను. బాలాపూర్, ఇది హైదరాబాదు, బాలాపూర్ పరిసరాల్లో నివాసం ఉంటున్న శరణార్థులు స్థానికంగా ఉన్న కొందరిని మచ్చిక చేసుకుని ఏకంగా భారత గుర్తింపు కార్డులు పొందుతుండటం గమనార్హం. ఓటరు గుర్తింపు కార్డు మొదలుకొని ఆధారు, డ్రైవింగ్ లైసెన్సులు కూడా పొందుతున్నారు. జమ్మూ కాశ్మీర్, ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లోనే ఎక్కువ శాతం మంది కార్డులు పొందుతుండగా స్థానిక దళారుల సహకారంతో కొంతమంది రోహింగ్యాలు ఇక్కడ హైదరాబాద్లో కూడా గుర్తింపు కార్డులు పొందుతున్నట్లు పోలీసుల విచారణ వెల్లడైంది. ఏంటి సార్ ఇది? సిటీ ఎడిపోతుంది సార్ ఇది. చూడండి, డబ్బుకు లోకం దాసోహం. అవును. ఇక్కడ పనికి మాలిన వాళ్ళు, పని చేయలేని వాళ్ళు ఏజెంట్లుగా మారుతున్నారు. అవును.
వాళ్ళు హిందువులు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, అన్ని మతాల్లో ఉన్నారు. అన్న మతాల్లో ఉన్నారు. వీళ్ళకి కావాల్సింది డబ్బు. అవును. మామూలుగా ఒక హిందువు కానీ ఒక క్రిస్టియన్ కానీ ఇక్కడ పుట్టినవాడు ఒక పని చేసుకోవాలి వీళ్ళ ద్వారా చాలా తక్కువ అమౌంట్ ఇస్తాడు. అవును. కానీ ఇదే రోహింగ్యాలు కానివ్వండి, వేరే శరణార్థులు కానివ్వండి, వాళ్ళు కుప్పలుగా వచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చేటువంటి ఈ అకౌంట్స్ చాలా ఉంటాయి. అవును. అందువల్ల ఈ ఏజెంట్లు వాళ్ళకే ఎక్కువగా సపోర్ట్ చేస్తారు. దానికి తోడు మన యొక్క వ్యవస్థలో చాలా లోపాలు ఉన్నాయి. ఆ లోపాలన్నీ కూడా ఈరోజు ఒక్కొక్కటి సర్దిద్దుతున్నారు. అవును. ఒక రోజులో లండన్ సిటీ అనేది లేదా ఒక సిటీ అనేది కట్టబడదు. అదేవిధంగా ఒక వ్యవస్థ మొత్తం మనం ప్రక్షాళన చేయాలంటే ఒక రోజు సరిపోదు, ఒక నెల సరిపోదు. ఇంకొక అంశం రాజశేఖర్ గారు, 2018 మార్చి 15 అక్రమంగా ఆధార్ కార్డు పొందిన రోహింగ్యాలైన మహమ్మద్ హాసన్, మహమ్మద్ ఆరిఫ్, మహమ్మద్ సైఫుల్ ఇస్లాంలను బాలాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు మహమ్మద్ హసన్ అఫర్ అనే వ్యక్తి సాయంతో బహదూపురా చిరునామాపై ఆధార్ కార్డులు పొందారు. ఆధార్ కార్డులు పొందుతున్నారు సార్. మీరు ఇలా చెప్తున్నారు. యాక్చువల్లీ ఎలక్షన్ కమిషన్ యొక్క ఎనాలిసిస్ ప్రకారం, వాళ్ళ యొక్క రీసెర్చ్ ప్రకారం ఒక్క ఇంట్లో 250 ఓట్లు ఉన్నాయండి వీళ్ళవి. ఒక్క ఇంట్లో అది చిన్న పూరి గుడిసె, దాంట్లో 250 ఓట్లు ఉన్నాయి. ఏంటి సార్ ఇది? హౌ ఇట్ ఈస్ పాసిబుల్ సార్? హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అంటే మన వ్యవస్థ అలా ఏడ్చింది. దాన్ని ఇప్పుడు సెట్ చేస్తున్నాము. ఒక ఇంట్లో 250 ఓట్లు ఉన్నాయంటే ఇంకో ఇంట్లో 150, 180, 190 ఇలా ఓట్లు ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? ఒక ఇంట్లో వీళ్ళు ఎలా ఉండగలుగుతారు? ఇంటి అడ్రస్ మీద అసలు ఎలా ఇస్తున్నారండి అన్ని ఓట్లు? ఒక ఇంట్లో వీళ్ళు ఎలా ఉండగలుగుతారు? రియల్ గా చెప్పాలంటే ఎలా ఉండగలుగుతారు? ఉండనప్పుడు వీళ్ళకి ఏ విధంగా అక్కడ ఓట్లు వస్తాయి? ఇంకో రాజశేఖర్ గారు, 2017 సెప్టెంబర్ 12న ఆధార్ కార్డు సహాయంతో పాస్పోర్ట్ తీసుకునేందుకు యత్నించిన మహమ్మద్ ఇస్మాయిల్ అనే బర్మా దేశస్తుడిని పహాడీ షరీఫ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇది ఏకంగా పాస్పోర్ట్కే అప్లై చేశాడు ఆధార్ కార్డు పొంది. బ్రహ్మనాయుడు గారు, ఇది చాలా చిన్న ఉదాహరణ. అంటే ఇలాంటి వేలు పాస్పోర్ట్లు, ఇవి పాస్పోర్ట్ల మీద విదేశాలు పోయిన వాళ్ళు స్మగ్లింగ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్కటి దగ్గర 3, 4, 5, 6 పాస్పోర్ట్లు ఉంటూ స్మగ్లింగ్ ఏంటి? నల్లమందు, డ్రగ్స్, గోల్డ్ ఇలాంటివి కూడా వీళ్ళు స్మగ్లింగ్ చేసే వాళ్ళు ఉన్నారు. అలాంటి పట్టు సందర్భాలు ఉన్నాయి, మన మీడియాలో వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కేవలం మీరు ఒక పాస్పోర్ట్ మాట్లాడుతున్నారు. ఒక పాస్పోర్ట్ కాదండి, చాలా పాస్పోర్ట్. 2016-17 మధ్య బాలాపూర్ పహాడీ షరీఫ్ పోలీసులు అక్రమంగా కార్డులు పొందిన 25 మంది రోహింగ్యాలను అరెస్ట్ చేశారు. చాలా ఉన్నాయి సార్ నా దగ్గర. ఇప్పుడే చెప్పా, ఒక ఇంట్లో 250 ఓట్లు ఉన్నాయంటే 20 కార్డులు పెద్ద లెక్కనా అండి? అంటే ఎన్ని చిన్నయ్యే బయటకు వచ్చినాయి, చాలా చిన్నవి. 250 ఓట్లు ఉన్న విషయం కూడా మన మీడియాలో వచ్చింది. అవును. 254 ఓట్లు, 250 కాదు, 254 ఓట్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఎలా పాసిబుల్? మన దగ్గర ఉన్న కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళకు ఓట్ల కోసం వీళ్ళని చేదీసి వీళ్ళకి కావాల్సిన ఎంతో కొంత అమౌంట్ వాళ్ళ చేతికి ఎప్పటికప్పుడు ఇస్తూ ఇలా ఓట్లను పెంచుకుంటూ పోతున్నారు. సో రాజకీయ నాయకులు, స్థానికంగా ఉండే కార్పొరేట్లు, హైదరాబాద్ ఉండే కార్పొరేట్లు, రాజకీయ నాయకుల యొక్క చర్యలు, ఆలోచనల వల్ల ఈ వ్యవస్థ, ఈ దేశంలో ఇలాంటి వారు అందరూ చొరబడిపోయి ఈ దేశ భవిష్యత్తే ప్రశ్నార్థకంగా తయారవుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. అవునండి. సో ఫైనల్గా రాజశేఖర్ గారు, హైదరాబాద్ సిటీ డేంజర్ జోన్లో ఉందంటారు? 100%. ఇంకా మీరు ఒప్పుకుంటే 150% అన్నా 200% అంటాను. చాలా డేంజర్ జోన్లో ఉంది. దీనికి మన పోలీస్ యంత్రాంగం చాలా కష్టపడుతున్నది. సెర్చ్ చేయాల్సింది సెర్చ్ చేస్తున్నది, పట్టుకున్నది. ఇంత పట్టుకున్నప్పుడు కూడా కొంతమంది రాజకీయ నాయకుల వల్ల వాళ్ళని వదలాల్సి కూడా వస్తున్నది. ఇది వ్యాలిడ్ పాయింట్ మీరు చెప్పింది. కొంతమంది రికమెండేషన్ చేసి వదిలిపెడతారు. ఏం చేస్తారు వాళ్ళు మాత్రం? వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళకి సొంత బాధలు ఉండవా? అవును. అలా అని చెప్పి నేను పోలీసుల్ని తప్పుపడ్డం లేదండి. ఈ వ్యవస్థలు అలా ఉన్నాయి. వ్యవస్థ అలా ఉంది. మొత్తానికి హైదరాబాద్ నగరం మారాలంటే సిటీ మొత్తం జల్లెడ పట్టాలి. ఎవరైతే ఇతర దేశాల నుంచి వచ్చి అక్రమంగా వచ్చి ఇక్కడ ఉంటున్నారో అనధికారికంగా వారందరి మీద యాక్షన్ తీసుకొని వారిని తీసుకెళ్లి బోర్డర్లు దాటి పంపించాలి, లేకపోతే జైల్లో పడేయాలి. జైలు వద్దండి. జైలు మళ్ళీ మన యొక్క డబ్బులతోటి వాళ్ళ ఫుడ్ పెట్టడం ఉంది. అవును. వాళ్ళ దేశం సంబంధించిన బార్డర్లు వదిలేసి సరిపోతుంది. వాళ్ళ బాధలు వాళ్ళు పడతారు. మనకు అవసరం లేదు. అవును. ఎలాంటి మానవత్వం పనికిరాదు. అవును. తర్వాత ఇది సరైన సమయం. ఎగ్జాక్ట్లీ. ఈ రోజు మొత్తం ఇండియా మొత్తం కూడా అన్ని వ్యవస్థలు ఒక మాట వీధికి వచ్చేసి అన్ని వ్యవస్థలు కూడా రెడీ అయినాయి. ఇది సరైన సమయం. ఈ సమయంలో వీళ్ళందరినీ తరిమేస్తే ఎంతలో కొంత బాగుంటాం.
వీళ్ళందరినీ అంటే అందరిని తరిమేయడం కుదరదు, కనీసం 25% ఉంటారు. ఎందుకంటే వీళ్ళు దాచిపెడతారు కదా, అవును, ఈ ఫ్యామిలీస్ దాచిపెడతాయి కదా, అవును. అందువల్ల ఉంటారు. కానీ చాలా మేలు జరుగుతుంది. ధన్యవాదాలు రాజేశ్వర గారు. థ్యాంక్స్. మరి ఇది చూశారు కదా, ఇప్పటికైనా సరే ప్రభుత్వ యంత్రాంగం మేలుకొని హైదరాబాద్లో ఉన్నటువంటి రోహింగ్యాలు కానీ అదేవిధంగా స్లీపర్ సెల్స్ని కానీ ఖచ్చితంగా ఎంతో కొంత పర్సంటేజ్ వారిని ఏరివేత కనుక వేసే కార్యక్రమం కనుక మొదలు పెడితే ఈ హైదరాబాద్ నగరానికి, ఈ దేశానికి మంచి రోజు వస్తుందని చెప్తున్నారు సీనియర్ సిటిజన్ రాజేశ్వర గారు.